హలో ఆల్, వెల్కమ్ టు సాయి కుమార్ టెక్ యూట్యూబ్ ఛానల్. గాయస్, రీసెంట్గా 10th క్లాస్ కంప్లీట్ చేసిన వారు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో రీసెంట్గా 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్, డిగ్రీ ఈ వే ఆఫ్లో వెళ్ళడం ఇంట్రెస్ట్ లేకపోతే మీరు డైరెక్ట్గా 10th క్లాస్ తర్వాత ఈ యొక్క డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో జాయిన్ అయ్యి దాని తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్, దాని తర్వాత ఎంఎస్సీ, పిహెచ్డి ఈ వేలో వెళ్ళడానికి మీకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన డైరెక్ట్గా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు మన 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా గవర్నమెంట్ సీటు అలాగే ప్రైవేట్ సీట్లు కూడా కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కోర్సుకి సంబంధించి రీసెంట్గా ఒక పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. దాని గురించి అయితే ఇప్పుడు చూద్దాము. అలాగే అదేవిధంగా ఈ డిప్లొమా ఇన్ అగ్రికల్చరే కాకుండా 10th తర్వాత హార్టికల్చర్ అనే కోర్స్ అయితే ఉంటుంది. హార్టికల్చర్ అంటే పువ్వులు, పండ్ల గురించి మనం అధ్యయనం అయితే చేయాలి. దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో హార్టికల్చర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో నేను వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఈ అగ్రికల్చర్కి సంబంధించి రీసెంట్గా అంటే మనకి మే 29న అయితే పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా డైరెక్ట్గా ఈ యొక్క కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఒకటే నెంబర్ 1 యూనివర్సిటీ ఏంటంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే. డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు, నో సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ బై యాంగ్రో. మనకి ఎటువంటి సపరేట్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు. ఓన్లీ మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా కౌన్సిలింగ్ అయితే పెడతారు. ఆ కౌన్సిలింగ్ ద్వారా మనకి గవర్నమెంట్ సీట్ వచ్చిందా, ప్రైవేట్ సీట్ వచ్చిందా వాళ్ళే చెప్తారు. ఏ సీట్ అయినా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా సేమ్ ఒకటే ఉంటుంది. బట్ మనకి ఫీజు అనేది కొంచెం ప్రైవేట్లో ఎక్కువ ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే జూన్ 1 తారీఖు నుంచి మనం డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ కావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ మనకి జూన్ 20 లోపు అయితే మనం దీనికి అప్లై అయితే చేసుకోవాలి. జూన్ 20 లోపు మనం ఈ యొక్క డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్స్కి అప్లై అయితే చేసేసుకోవాలి. దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. మనకి angro.ac.in యొక్క వెబ్సైట్లో లేటెస్ట్గా ఏమైనా అప్డేట్స్ వచ్చినా, పీడిఎఫ్స్ ఏమైనా కావాలంటే ఆంగ్రో వెబ్సైట్లోకి అయితే మీరు ఒకసారి వెళ్ళండి. అక్కడ నుంచి పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. అలాగే అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నేను కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇంకొక వీడియో కూడా చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో అయితే పెట్టుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చి మీరు చక్కగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇదే గైస్ ఇవాళ నోటిఫికేషన్. నెక్స్ట్ వీడియోలో మరొక నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.